హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఒక ఫర్టిలైజర్ లిక్విడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు, లేదంటే లిక్విడ్ టైప్లో కూడా ఇవ్వచ్చు అనమాట. లిక్విడ్ టైప్లో అయితే ఒక స్పూన్ తీసుకొని అన్ని మొక్కలకు వేస్తే సరిపోతుంది 15 రోజులకు ఒకసారి. లేదంటే ప్రతి మొక్కకి ఒక్కొక్క స్పూన్ చొప్పున ప్రతి నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఈ మొక్క చూస్తున్నారు కదా, మల్లె మొక్క అనమాట. మల్లె మొక్కకి పువ్వు పూసింది. ఈ వీడియోని ఆల్రెడీ షేర్ చేశాను కదా. ఇలా పువ్వులు రావడానికి కూడా ఈ ఫర్టిలైజర్ లిక్విడ్ అలానే ఈ ఫర్టిలైజర్ని అనేది వాడితే చాలా పువ్వులు అనేవి మనము చూడవచ్చు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే టేబుల్ రోజ్. దీనికి కూడా నేను ఆ ఫర్టిలైజర్ లిక్విడ్ అనేది ఇస్తూ ఉన్నానమాట 15 రోజులకు ఒకసారి, అలానే వీక్లీ వన్స్ అనేది. ఇలా ఇవ్వడం వల్ల ఇలా మంచిగా బ్లూమింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే అనమాట డిఏపి, బయో డిఏపి. ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్ని నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మీషోలో 250లోనే 6 ప్యాకెట్స్ వచ్చాయి. నర్సరీలలో కూడా మనకి డిఏపి అనేది దొరుకుతుంది. ఇది వైట్ కలర్లో ఉంటుంది, అలానే బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది. నాకైతే బ్లాక్ కలర్ వచ్చింది. వైట్ అయితే అంటే నార్మల్గా వీడియోస్లలో కూడా వైట్ కలర్లో చూపిస్తున్నారు, కానీ ఇది కూడా బాగానే పనిచేస్తుంది అనమాట. నేనైతే మొదట్లో అంటే ప్యాకెట్ తీసుకున్నప్పుడు, కొత్తగా కొనుక్కున్నప్పుడు అన్ని ఫర్టిలైజర్స్ ఒకేసారి మొక్కలకి ఇచ్చాను, ఒక్కొక్క స్పూన్ చొప్పున. అవి ఇచ్చేసి 3 to 4 months అయిపోయింది అనమాట ఆల్రెడీ. అందుకోసమని ఇప్పుడైతే లిక్విడ్ చొప్పున ఇద్దామని ఇస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను అన్ని మొక్కలకి ఎరువు అనేది ఇచ్చేసాను. ఎరువు వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి. అందుకోసమని లిక్విడ్ రూపంలో చాలా వరకు లిక్విడ్ రూపంలోనే ఇస్తున్నాను అనమాట. మొక్కకు కూడా చాలా బలం ఉంటుందని. ఇలా ఒక స్పూన్ తీసుకొని నేనైతే బియ్యం కడిగిన నీళ్ళలో ముందు రోజే వేసి పెట్టుకుంటున్నాను. ఒక రోజు నైట్ మొత్తం ఫర్మెంటేషన్ అవ్వడానికి ఇలా ఈ డిఏపి అనేది వేసేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకున్నాను. మరుసటి రోజు వచ్చిన బియ్యం కడిగిన నీళ్ళు కూడా వేసి పెట్టేసుకుంటే గిన్నె నిండుగా అయిపోయాయి అనమాట నీళ్ళు అనేవి. ఈ వాటర్ని ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కదిపేసుకున్నాను. కదుపుకొని కరిగాయో లేవా అని చూస్తే ఇంకా కరగలేదు డిఏపి అనేది. కాకపోతే వాటిని నేనైతే చేయితో నలిపేశాను అనమాట. నీట్గా నలిపేసుకొని వాటర్లో మొత్తం కలిసేలాగా చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా నీట్గా కలిపేసుకున్నాను. ఫర్మెంటేషన్ అనేది చాలా చక్కగా అయిపోయింది ఒక రోజులోనే, ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా, ఈజీగా అయిపోతుంది ఫర్మెంటేషన్ అనేది. ఇలా ఇంట్లోనే నేను కిచెన్లో పెట్టేసుకున్నాను ఫర్మెంటేషన్ అవ్వడానికి. చూస్తున్నారు కదా, ఒక గిన్నె నిండుగా అయిపోయాయి అనమాట ఈ వాటర్ అనేవి. నా మొక్కలకైతే కరెక్ట్గా సరిపోతాయి. 1:2 రేషియో తీసుకున్నానంటే ఒక గిన్నె నీళ్ళు కదా, నేనైతే ఇదే గిన్నెకి 2 గిన్నెల నీళ్ళు తీసుకున్నాను. డిఏపి అనేది కరగలేదు అసలు, కానీ మెత్తగా ఉందన్నమాట మట్టిలాగా. అందుకని నేనైతే ఈ నీళ్ళు నిండేలోపు వాటిని కూడా కరగబెట్టుకుందామని ఇలా చేయితో అయితే నలిపేస్తున్నాను. నలిపేసుకొని నీళ్ళల్లో కలిపేసుకుంటే సరిపోతుంది. కలర్ అనేది చూస్తున్నారు కదా, ఈజీగా చేంజ్ అయిపోతుంది. డిఏపి వల్ల మనకి మొక్క ఎదుగుదల ఉంటుంది, అలానే ఫ్లవర్ బ్లూమింగ్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. డిఏపి లేని వాళ్ళు నార్మల్గా ఉల్లిపాయ నీళ్ళు కానీ, లేదంటే బనానా పిల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఒక 2 days వరకు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత 1:2 రేషియోలో కలిపేసుకొని వాటర్ ఇస్తూ ఉన్నారనుకోండి, వీక్లీ 2 times అయినా, అప్పుడు ఫ్లవర్ బ్లూమింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పువ్వులు వస్తాయి. అలానే టమాటో కానీ, పచ్చిమిర్చి ఇలాంటి మొక్కలు వేసుకుంటూ ఉంటారు కదా వెజిటేబుల్స్, అవి కూడా మంచిగా కాస్తాయి అన్నమాట. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే వాటర్ వేసుకున్నాను. దాని తర్వాత సెకండ్ టైం కూడా వాటర్ వేసేసుకొని నీట్గా బాగా కలిపేసుకున్నాను. కలిపేసింది అయితే చూపించలేదు నేను. కిందికి పైకి బాగా నీళ్ళని ఫ్లోయిడ్ చేసుకున్నాను. అలా ఫ్లోయిడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ అనమాట ప్రతి మొక్కకి. ఈ చిన్నపాటి గ్లాస్ అంత ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే వాటర్ అనేది లీక్ అయినా మనకి వేస్టే అవుతుంది కదా. ఈ వాటర్ అనేది ఎక్కువగా పక్షులు కూడా తాగకూడదు. అందుకోసమని నేనైతే మొక్కకు సరిపోని మాత్రమే ఇచ్చాను, ఎక్కువగా అయితే ఇవ్వలేదు. ఎందుకంటే స్ట్రెయిన్ అవుతూ ఉన్నాయనుకోండి, కింద ప్లేట్ ఉంటుంది కదా, వాటిలో ఉండడం వల్ల పిట్టలు అనేవి నీళ్ళు తాగుతూ ఉంటాయి. అందుకోసమని నేనైతే మొక్కకి ఎంత కావాలో అంత మాత్రమే ఇస్తున్నాను. మొక్క ఒక రోజుకి మొత్తం తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా నేను ఈసారి అయితే మార్నింగే ఇచ్చేసాను, ఎక్కువ ఎండ రాకముందుకే. మార్నింగ్ 9 to 9:30 లోపు ఇచ్చేసాను అనమాట. లేదంటే ఈవినింగ్ టైంలో 4:30 నుంచి 5 లోపు ఇవ్వచ్చు మొక్కలకి. ఇలా చూస్తున్నారు కదా, ఈ మందారం మొక్కకు కూడా పువ్వులు అనేవి ఇలా ఫర్టిలైజర్స్ లిక్విడ్ ఇవ్వడం వల్లే చాలా ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి. చిన్న మొక్క అయినా కూడా చూస్తున్నారు కదా, ప్రతి మొక్కకు కూడా ఒక్క ఫ్లవర్ అయినా ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు కోసేస్తాను కాబట్టి పువ్వులు ఎక్కువగా కనిపించవు. ఈసారి అయితే చూపిస్తున్నాను కదా. అలానే రోజ్ మొక్కకు కూడా ఎక్కువగా ఫ్లవర్స్ రావడానికి అడుగుతున్నారు. ఈ ఫర్టిలైజర్ లిక్విడ్ అనేది యూజ్ చేయండి, సరిపోతుంది. నేను చెప్పినట్టు పాటించారనుకోండి, చాలా ఫ్లవర్స్ అలానే చెట్లు కూడా బాగుంటాయి.